హలో ఎవ్రీవన్, ఈరోజు రామాయణంలో తాటకి వధ గురించి తెలుసుకుంటున్నాం. రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతూ ఉంటాడు. అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు, కేకలు వినిపిస్తాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మణుల మీద పడబోతుంటాయి. వాటి బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు. ఇదంతా కూడా మారీచ సుబాహు తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు. అంతలో పెకిలించబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ల వైపు దూసుకు వస్తాయి. చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకు వస్తుంటుంది. రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది. దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని, లోక కళ్యాణకారకమైన దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు. తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు. దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు. రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు. వాళ్ళ అస్త్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై విరుచుకుపడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది. రామలక్ష్మణుల బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది. తన కుమారులైన మారీచ, సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది. దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. ఇంతటితో తాటకి వధ ముగిసింది. తర్వాత రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్ళాడు. జనక మహారాజు వాళ్ళని ఎంతో గౌరవించాడు. విశ్వామిత్రుడు, జనక మహారాజా, నీ వద్ద ఏదో ధనస్సు ఉందని విన్నాము, కాస్త చూపిస్తారా? మా శిష్యులు రామలక్ష్మణులు చూస్తారు, వారి కోరిక తీరుతుంది, చూసి సంతోషించి వెళ్ళిపోతారు అన్నాడు. ఎంత మాట మునిశ్రేష్ఠ! చూడండి, ఇది శివుని విల్లు, సనాతనమైనది, అనాదిగా ఉంటున్నది. మా ఇంట్లో శివధనస్సును ఎక్కుపెట్టగలిగిన పరాక్రమశాలికి నా కుమార్తెనిచ్చి వివాహము జరిపిస్తానని ప్రకటించి ఉన్నాను. నా కుమార్తె సీత అయోనిజ వీర్యశుల్క అన్నాడు జనకుడు. అప్పుడు విశ్వామిత్రుడు, వత్స రామచంద్ర, ఆ ధనుసు సంగతి చూడు అన్నాడు. గురువాజ్ఞ అందుకున్న రాముడు విల్లు ఉన్న పెట్టె తెరిచాడు. ధనుస్సును చూశాడు, చేతిలోకి తీసుకున్నాడు, పైకెత్తాడు, ఎక్కుపెట్టాడు, చెవిదాకా లాగాడు, పెలపెలమని విరిగింది విల్లు. ఆ ప్రక్రియ భయంకర రావణునికి అక్కడ ఉన్న వేలాది నృపతులు తెలివిదప్పి పడిపోయారు. విశ్వామిత్ర, జనక రామలక్ష్మణులకు తప్ప సీతాదేవి రాముణ్ణి వరించింది. మెడలో పూలహారం వేసింది. సీతారాముల వివాహం వైభవంగా జరిగింది. రామ, ఇదిగో సీత నీ సహధర్మచారిణి, నీడలా నిన్ను అనుసరిస్తుంది అని అప్పగించాడు జనకుడు. రాముని శక్తికి ఇంకో పరీక్ష ముఖ్యమైనది. అశక్తుడికి తన పిల్లనిస్తాడా, లేకపోతే జనకుడు తనకు అల్లుడిగా సజ్జనుడైన వాడిని మాత్రమే రావాలని కోరుకోలేదు ఆయన. శక్తిమంతుడు కూడా కావాలి. మంచితనం ఉన్న మాత్రం చాలదు, శక్తి కూడా ఉండాలి. అసమర్థ సజ్జనుల వల్ల వాళ్లకు సుఖం లేదు, లోకానికి లేదు. ఈ విధంగా రామాయణంలో సీతా స్వయంవరం జరిగింది. వీడియో నచ్చితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.